ఒక అందమైన పల్లె, చుట్టూ పచ్చని పొలాలు, నీలాకాశం, పక్షుల కిలకిలలు. ఆ గ్రామంలో వెంకటప్ప అనే ఓ చిన్న రైతు ఉండేవాడు. అతని జీవితం అంతా అతని పంటల మీదే ఆధారపడి ఉండేది. ఈ ఏడాది వెంకటప్ప చాలా ఆశతో తన పొలంలో మొక్కజొన్న, వరి పంటలు వేశాడు. రోజు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళి పంటల్ని పిల్లల్లా చూసుకునేవాడు. కానీ ఒక రాత్రి ఒక పెద్ద సమస్య ఎదురైంది. అడవికి దగ్గరగా ఉన్న ఆ పొలాలకు రాత్రివేళ అడవి పందులు వచ్చి పంటలను త్రొక్కి తిని నాశనం చేయసాగాయి. ఒక ఉదయం వెంకటప్ప పొలానికి వెళ్ళగానే అరగంటలోనే చేసిన కష్టం ఒక్క రాత్రిలోనే నాశనం అయిపోయినట్టు కనిపించింది. వెంకటప్ప కళ్ళలో నీళ్లు. ఎలా అయినా నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని బాధపడ్డాడు. గ్రామస్తులు చెప్పారు, కంచి వేయి, రాత్రంతా కాపలా ఉండు అని. కానీ వెంకటప్ప ఒక ఆలోచన చేశాడు. పొలం చుట్టూ మిరప, వేప ఆకులు కట్టాడు. రాత్రివేళ గాలికి ఊగేలా డబ్బాలు, గంటలు వేలాడదీశాడు. అడవి పందులకు భయపడేలా మానవాకారాల బొమ్మలు పెట్టాడు. కొన్ని చోట్ల కాంతి ప్రతిబింబించే ప్లాస్టిక్ స్ట్రిప్స్ కట్టాడు. ఆ రాత్రి అడవి పందులు వచ్చాయి. డబ్బాల శబ్దం, గంటల మోగుడు, బొమ్మలు చూసి వాటికి ఏదో ప్రమాదం ఉందని అనిపించింది. భయపడి అడవిలోకే పారిపోయాయి. అది ఒక్కరోజు కాదు, తరచూ అదే జరిగేసరికి ఆ పందులు ఇక ఆ పొలం వైపు రాలేదు. కొన్ని నెలల తర్వాత వెంకటప్ప పొలం బంగారు రంగు పంటలతో నిండిపోయింది. పంట కోత సమయంలో వెంకటప్ప కళ్ళలో ఆనందం, అతని భార్య ముఖంలో చిరునవ్వు, పిల్లల చేతుల్లో కొత్త బట్టలు. అప్పుడు రామయ్య అన్నాడు, బలం కాదు, బుద్ధే నిజమైన ఆయుధం అని.